ధనము సంపాదించాలని ఆశ కాదు. నా తల్లి ఉన్నంతకాలం నేను ఒక చిన్న పిల్లలాగా ఉన్నాను. నా తల్లి కీళ్ళ నొప్పులతో మంచాల మీదే ఉంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాతే తనకు కీళ్ళ నొప్పులు వచ్చాయి. అంటే తను పక్కా విగ్రహారాధికురాలు, బలహీనురాలు. విగ్రహారాధన చేస్తూ ఉపవాసాలు చేసి చాలా బలహీనమైపోయింది. ఎప్పుడు ఉపవాసాలు, నోములు, వ్రతాలు ఎన్నో చేసేది. బ్రాహ్మిన్స్ కూడా చేసి ఉండకపోవచ్చు అన్ని వ్రతాలు. నేను ఎప్పుడు చూసినా ఉపవాసాలు, వ్రతాలు తప్ప, మడిగట్టుకోవడం తప్ప నేను ఎప్పుడు ఆమెను మామూలుగా చూసిన చాలా తక్కువ. అలా ఉండే వ్యక్తి 40 years దాటిన తర్వాత కీళ్ళ నొప్పులు వచ్చాయి, మంచాన్ని పడిపోయింది. ఇంకా మంచాన్ని పడిపోయిన తర్వాత ఇంకా తను బలహీనమైపోతే నేను అమ్మ ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు మా తల్లిగారు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుని మంచం మీద నేను ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆమె ఏ పని చేయలేక ఇంకా అతి శుభ్రం, అతి భక్తి విగ్రహాల మీద.